హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్రావ్య. భారతీయ సినిమా చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా భావోద్వేగాలతో చూపించిన మహానుభావుల్లో ఒకరు. ఆయనను ఇయక్కునర్ ఇమయం అని పిలుస్తారు. తమిళ సినిమా మాత్రమే కాకుండా భారతీయ సినిమాకే కొత్త దిశ చూపించిన దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు నటుడు ఆయన. భారతి రాజా అసలు పేరు చిన్నస్వామి పెరియమయ్య తేవర్. 1941 జూన్ 17న తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలోని అల్లినగరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచే పల్లె జీవితం, రైతుల కష్టాలు, మానవ సంబంధాలు చాలా దగ్గరగా అనిపించేవి. తన అక్క పేరు భారతి, అన్న పేరు జయరాజ్, రెండు కలిపి భారతి రాజా అని పెట్టుకున్నారు ఆయన పేరుని. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసి అనుభవం సంపాదించారు. 1977లో విడుదలైన 16 వయనితిలే సినిమాతో ఆయన దర్శకుడిగా గొప్ప విజయాన్ని సాధించి తమిళ సినిమాను కొత్త దిశలో నడిపించారు. అప్పటి వరకు స్టూడియో సెట్స్ లో మాత్రమే తీసే సినిమాల పద్ధతిని మార్చి నిజమైన గ్రామాల్లో షూటింగ్ చేసి సహజ నటనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కిజక్కే పోగుం రైల్, అలగల్ ఒవైతలై, మాన్ వసనై, మొదల్ మర్యతై, కరుతమ్మ వంటి ఎన్నో సినిమాల ద్వారా గ్రామీణ జీవితం, ప్రేమ, కుల వివక్ష, మహిళల సమస్యలు వంటి అంశాలను అత్యంత సహజంగా చూపించారు. అలాగే సిగప్పు, రోజకల్ వంటి సినిమాలతో భిన్నమైన జోనర్లు కూడా తన ప్రతిభను నిరూపించారు. ఆయన తన సినిమాల ద్వారా అనేక మంది కొత్త నటులను పరిచయం చేసి వారికి ఇండస్ట్రీలో స్థానం కల్పించారు. భారతి రాజా సాధించిన ముఖ్య గౌరవాలు: పద్మశ్రీ 2004లో, 6 నేషనల్ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులు 6, హానరీ డాక్టరేట్ సత్యభామ యూనివర్సిటీ, సైమర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. భారతి రాజా తన ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ సహా అనేక జాతీయ, రాష్ట్ర పురస్కారాలు అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను తిరు వంటి తెలుగు మూవీస్ లో ఆయన కనిపించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అంతేకాకుండా టీవీలోనూ అలానే వెబ్ సిరీస్లు కూడా చేశారు. తెక్కాతి పొన్ను, అప్పనం అతులం, ముతుల్ మరియతై, మోడర్న్ లవ్ చెన్నై వెబ్ సిరీస్ లో కూడా ఆయన కనిపించారు. ఇక భారతి రాజా కొన్ని సందర్భాల్లో వివాదాల్లో కూడా నిలిచారు. ఎల్టీటీఈ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం, కావేరీ నీటి వివాదంలో నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆయన భారతి రాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా ద్వారా కొత్త ఫిలిం మేకర్స్ ను కూడా ట్రైన్ చేశారు. తర్వాత ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ 2026లో చికిత్స పొందారు. చివరికి జూన్ 10, 2026న 84 వయసులో మరణించారు. ఆయన మరణం తమిళ, తెలుగు సినిమా ప్రపంచానికి తీరని లోటు. భారతీయ సినిమాలో రియలిస్టిక్ సినిమా శైలిని తీసుకొచ్చిన మహానుభావుడిగా ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది ఇండస్ట్రీలో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలని తప్పకుండా మా కామెంట్స్ లో తెలియజేయండి.